అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పదమైన నిర్ణయాలు అక్కడి కంపెనీలకు పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న నిర్ణయాలు యూరోప్ ప్రజలకు తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కెనడాపై పెద్ద ఎత్తున సుంకం బాదడంతో అక్కడి ప్రజలు అమెరికా వస్తువులను బ్యాన్ చేశారు. ఇక తాజాగా డెన్మార్క్ వంతొచ్చేసింది. అక్కడి ప్రజలు అమెరికా ప్రోడక్టులతో పాటు అమెరికా సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇప్పటి నుంచి డెన్మార్క్తో పాటు టెస్లా, నెట్ఫ్లిక్స్, కోకోకోలా కొనుగోలు చేయమని తేల్చి చెబుతున్నారు. దీనికి కారణమేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వివాదాస్పద ప్రకటనలు, నిర్ణయాలు యావత్ ప్రపంచానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియకుండా ఉంది. యావత్ ప్రపంచం అమెరికాపై పడి దోచుకుంటోందని ట్రంప్ మండిపడుతుంటాడు. అందుకే ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకం బాదుతానని చెప్పి ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చాడు. ఏప్రిల్ 1వ తేదీన అమలు చేస్తే ఏప్రిల్ ఫూల్స్ డే అవుతుందని జాగ్రత్త పడి దాన్ని 2వ తేదీకి మార్చాడు. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు పలు దేశాలకు మింగుడు పడడం లేదు. ఉదాహరణకు కెనడాను 51వ రాష్ట్రంగా అమెరికాలో విలీనం చేసుకుంటానన్నాడు. దీంతో కెనడా ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. గ్రీన్లాండ్ ను టేక్ ఓవర్ చేస్తామని ప్రకటించడంతో యూరోప్లోని పలు చోట్ల, ముఖ్యంగా డెన్మార్క్లోని సూపర్ మార్కెట్ల నుంచి అమెరికా ప్రోడక్టులు తప్పించి దేశీయ ప్రోడక్టులను అమ్మడం మొదలుపెట్టారు. ఇక సెల్ ఫోన్ యాప్ల ద్వారా కొనుగోలుదారులు ఫలానా ప్రోడక్ట్ ఎక్కడి నుండి వస్తుంది అని వాకప్ చేసిన తర్వాతనే కొనుగోలు చేస్తున్నారు. ఫేస్బుక్ గ్రూపులు ఏర్పడి అమెరికా వస్తువులు, సేవలను నిలిపివేయాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బాయ్కాట్ గూడ్స్ ఫ్రమ్ అమెరికా పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. సుమారు 1,00,000 మంది సభ్యులు గుమ్మికూడి అమెరికా ప్రోడక్టులను వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ తరచూ గ్రీన్లాండ్ను అమెరికా టేక్ ఓవర్ చేసుకుంటుందని ప్రకటనలు ఇవ్వడం ఇక్కడి ప్రజలకు నచ్చడం లేదు. తాము అమెరికాను ప్రేమిస్తాం, వారి సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తాం, అయితే వారి ప్రెసిడెంట్ అంటే మాకు నచ్చదు అని డెన్మార్క్ పౌరులు తేల్చి చెబుతున్నారు. దీనికి కారణం ట్రంప్ తరచూ గ్రీన్లాండ్ను టేక్ ఓవర్ చేసుకుంటామని బెదిరిస్తుంటాడు. కాగా గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగం. తాము కొన్ని విలువలు పాటిస్తాం, అవి ట్రంప్తో షేర్ చేసుకోమని తేల్చి చెబుతున్నారు. తమ భూభాగాన్ని ఆక్రమించుకోవడం ఏమి న్యాయమని అక్కడి వారు ట్రంప్ను నిలదీస్తున్నారు. ఇక వారు తమ ఆగ్రహాన్ని అమెరికా ప్రోడక్టులపై చూపిస్తున్నారు. కాగా కోపెన్హెగన్ కు చెందిన కొంతమంది పౌరులు తమ ఉద్యమాన్ని పొరుగున ఉన్న స్వీడన్ కు కూడా విస్తరిస్తున్నామంటున్నారు. అక్కడ కూడా అమెరికా ప్రోడక్టుల బాయ్కాట్ కు పిలుపునిస్తామని అన్నారు. కాగా డెన్మార్క్ కు చెందిన పలు గ్రూపులు అమెరికా ప్రోడక్టులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా స్థానికంగా ఎలాంటి ప్రోడక్టులు అందుబాటులో ఉన్నాయో చూసి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. ఉదాహరణకు స్థానికంగా లభించే సాఫ్ట్ డ్రింక్స్, ఫుట్వేర్, స్ట్రీమింగ్ సర్వీసులతో పాటు ఇతర ఫుడ్ ఐటమ్స్, బర్గర్ చైన్లకు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ కూడా ప్రత్యామ్నాయం చేస్తున్నారు. డెన్మార్క్ ప్రజలు ఇక్కడ కెనడాను ఆదర్శంగా తీసుకున్నారు. కాగా కెనడా ప్రజలు కూడా అమెరికా కంపెనీల ప్రోడక్టులను బాయ్కాట్ చేయడం మొదలుపెట్టారు. ఇక గ్రీన్లాండ్కు చెందిన రాజకీయ నాయకులు డానిష్ భూభాగంలో ఉన్న గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తిగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఇక్కడ పాలన సాగిస్తున్నారు. అయితే ట్రంప్ గ్రీన్లాండ్ను టేక్ ఓవర్ చేస్తానని బెదిరించడంతో స్థానికులు కలిసి 4 పార్టీల ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని కొత్త ప్రధానమంత్రి ఈ నెల 28న ఒక అంగీకారానికి వచ్చారు. ఇది సహజంగానే స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో డెన్మార్క్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇక అమెరికాకు వ్యతిరేకంగా యూరోప్ కూడా నిరసనలు పాకాయి. లీ బాయ్కాట్ అంటూ ఫ్రాన్స్లో కూడా క్రమంగా అమెరికా ప్రోడక్టులు బాయ్కాట్కు పిలుపు విస్తరించింది. ఇక్కడి ప్రజలు టెస్లా కార్లు కొనుగోలు చేయరాదని నిర్ణయానికి వచ్చారు. కాగా అమెరికాలో కూడా టెస్లాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక అమెరికా ప్రోడక్టులకు వ్యతిరేకంగా బ్రిటన్, జర్మనీతో పాటు పలు ఇతర దేశాల్లో నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఇదిలా ఉండగా డెన్మార్క్ ప్రజలు మాత్రం ట్రంప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తరచూ గ్రీన్లాండ్ను టేక్ ఓవర్ చేస్తామంటూ హెచ్చరించడం ఇక్కడి ప్రజలకు మింగుడు పడడం లేదు. ఇక గ్రీన్లాండ్ విషయానికి వస్తే విశాలమైన అరుదైన ద్వీపం. అలాస్కా, కాలిఫోర్నియా అంత సైజులో ఉంటుంది. అయితే జనాభా మాత్రం అతి తక్కువ. కేవలం 56,000 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తుంటారు. అయితే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గ్రీన్లాండ్స్ అమెరికా చేతిలో ఉంటే భద్రంగా ఉంటుందని, డెన్మార్క్ కంటే తమ చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటారని గత శుక్రవారం నాడు గ్రీన్లాండ్ నార్త్ వెస్ట్లో అమెరికా బేస్లో మాట్లాడుతూ అన్నారు. దీంతో గ్రీన్లాండ్ పౌరులతో పాటు యూరోప్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబీకింది. దీంతో డెన్మార్క్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా గ్రీన్లాండ్ను డెన్మార్క్ గత 300 సంవత్సరాల నుంచి కంట్రోల్ చేస్తోంది. అయితే 1953లో అధికారికంగా ఓ భూభాగాన్ని ఏర్పరిచింది. 1979 నుంచి గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తిగా దేశంగా తమకు తాము పాలించుకుంటున్నారు. అయినా ఇప్పటికీ కోపెన్హెగన్ అదుపులో ఉంటోంది. అక్కడ ఫారిన్ డిఫెన్స్ పాలసీ అంతా కోపెన్హెగన్ చూస్తోంది. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ కేవలం $1 బిలియన్ మాత్రమే. ఇక ట్రంప్ తరచూ గ్రీన్లాండ్ను టేక్ ఓవర్ చేసుకుంటానంటూ బెదిరించడం మొదలుపెట్టినప్పటి నుండి డెన్మార్క్లో అమెరికాకు వ్యతిరేకంగా గలం విప్పడం మొదలైంది. ప్రజలు అమెరికా ప్రాడక్టులను బైకాట్ చేయాలని పిలుపునివ్వడం మొదలుపెట్టారు. ఇక డెన్మార్క్లో పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే అక్కడి డీలర్లు టెస్లా కార్లను విక్రయిస్తున్నారు. తాజా పరిణామాలను గమనించిన డీలర్లు తాము ఎలన్ మస్క్ మద్దతుదారులు కామని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక నుంచి టెస్లా కార్లు విక్రయించమని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇక డెన్మార్క్ ప్రజలు అమెరికా ప్రాడక్టులంటే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో స్టోర్ యజమానులు వెంటనే సెల్ఫ్ల నుంచి అమెరికా ప్రాడక్టులను తీసేస్తున్నారు. ఇక వాటి స్థానంలో స్థానిక ప్రాడక్టులను విక్రయిస్తున్నారు. ఇక ప్రాడక్ట్ ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చింది తదితర వివరాలను కస్టమర్లకు వివరించి విక్రయిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలకు అమెరికన్ కంపెనీలకు శాపంగా మారాయని చెప్పుకోవచ్చు.